వెల్కమ్ టు ఐబీటీవీ. నిజాంపట్నం మండలం పల్లపట్ల ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద అంగన్వాడీలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఈ దీక్షలు చేపట్టారు. యూనియన్ నాయకులు పూలదండలు వేసి దీక్షను ప్రారంభించారు. సిఐటియు బాపట్ల జిల్లా కోశాధికారి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ అంగన్వాడీల వేతనాల పెంపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేతనాలు పెంచుతాం, 6 మాసాల్లో ప్రభుత్వ రంగాల వేతనాలు పెంచుతామని ఆ ప్రభుత్వం ఒప్పందం చేయడంతో పాటు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు అధికార పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో అంగన్వాడీ శిబిరాల్లోకి వచ్చి అట్లా అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ సమితి నాయకులు అంగన్వాడీల పోరాటాల దగ్గరకు వచ్చి మేము అధికారంలోకి రాగానే మేము వేతనాలు పెంచుతారని హామీ ఇచ్చారు. ఇప్పుడు దాదాపు 19 మాసాలు గడిచింది. ఇప్పుడు అంగన్వాడీల వేతనాలు పెంచాలని ఆందోళన చేస్తుంటే ఇప్పుడేం మాట్లాడుతున్నారంటే గత ప్రభుత్వం మొత్తం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసింది, ఇప్పుడు బడ్జెట్ లేదు, కొన్నాళ్ళు ఆగండి అని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు బడ్జెట్ లేదు అని చెప్తున్నటువంటి వాళ్ళు ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి రకరకాలైనటువంటి పద్ధతుల్లో పంచిపెట్టేటువంటి వాళ్ళకి రాజధాని అనే పేరుతో లేదు రకరకాలైన పేరుతో ఇస్తూ ఉన్నారు. కానీ అంగన్వాడీలకి వేతనాలు పెంచితే ఒక 100 కోట్లు 200 కోట్ల రూపాయలు అదనమైన భారం పడింది. ఇప్పుడు 3,32,000 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ పెట్టారు. ఈ బడ్జెట్లో అంగన్వాడీలకి వేతనం పెంచుతున్నాం అని చెప్పి స్పష్టమైనటువంటి ఎక్కడ ప్రకటన లేదు. అందుకనే ఈరోజు మొత్తం ప్రాజెక్టుల దగ్గర రిలే నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అంగన్వాడీలు మరో చారిత్రాత్మక పోరాటానికి సిద్ధమవుతున్నారు. మొన్న 12వ తారీఖు నాడు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జరిగినట్టు ఒకరోజు సమ్మెలో పాల్గొన్నారు. ఇప్పుడు 27వ తారీఖు వరకే ప్రాజెక్ట్ స్థాయిలో రిలే నిరాహార దీక్షలు జరుగుతాయి. దాంట్లో భాగంగా పల్లపట్ల ప్రాజెక్ట్ దగ్గర నిరాహార దీక్ష జరుగుతూ ఉంది. అట్లానే రేపు మార్చి 2వ తారీఖు నాడు మహాధర్నా విజయవాడలో చెప్పడానికి సంబంధించింది కాదు, ఆ రకమైన సెలవులు అమలు చేయాలి. అట్లానే ఐసీడీఎస్ని పరిరక్షించడం కోసం ఇప్పటికే మనం చూస్తాను, నాణ్యమైనటువంటి ఆహారాన్ని లబ్ధిదారులకు ఇవ్వకపోతే చాలా చోట్ల నాణ్యమైన ఆహారం అందట్లేని చెప్పేసి ప్రజలు ఆందోళన చేస్తూ ఉన్నారు. నాణ్యమైన ఆహారాన్ని ఇవ్వాలంటే బడ్జెట్ పెంచాలి, మంచి ఆహారాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రకమైన ఆహారం ఇవ్వాలంటే ఐసీడీఎస్ని పట్టించవలసిన అవసరం ఉంది. అట్లనే యాప్ల పేరుతో ఆన్లైన్ల పేరుతో పని భారం తీసుకొస్తున్నారు. ఈ భారాన్ని తగ్గించాలని చెప్పేసి అడుగుతున్నాను. అట్లనే అంగన్వాడీలకు సంబంధించి సంక్షేమ పథకాలు, అంగన్వాడీ కుటుంబాల్లో అమ్మఒడి ఉండదు, అంగన్వాడీ కుటుంబాల్లో వికలాంగులు ఉంటే పెన్షన్ ఉండదు, 11,500 వేతనం ఇస్తూ అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయకపోవటంటే చాలా దారుణం. వాళ్ళు అమలు చేయలేదు, మేము ఇస్తామని చెప్పారు. వాళ్ళకి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా ఏమి లేదు, ఎవరున్నా ఒకటనే పద్ధతిలో ఉంది. మనకు కూడా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా కాగితాల మీద కాగితాలు డైరెక్టర్ గారికి, మంత్రులకి నిన్న కూడా ఈ దీక్ష ప్రారంభమైంది. నిన్న కూడా మంత్రులతో చర్చించడం జరిగింది. జీతం పెంచుతాం, సానుకూలంగా ఉన్నాం, కానీ ప్రకటన చేయట్లా. గ్రాడ్యుటీ ఇస్తున్నారు, గ్రాడ్యుటీ ఇస్తా ఉంటే మనిషి చచ్చిపోయినా గ్రాడ్యుటీ అమలు చేయాలి, కానీ చచ్చిపోతే గ్రాడ్యుటీ 62 ఏళ్ళు ఖచ్చితంగా చేస్తేనని చెప్పేసి ఆ జీవోలు దాన్ని సవరణ చేస్తుంది. పోయిన మార్చి 8వ తారీఖు నాడు ఖచ్చితంగా ఏడాది గడుస్తూ ఉంది. మార్చి 8వ తారీఖు గ్రాడ్యుటీ ఇస్తున్నాం అని చెప్పేసి ప్రకటన చేశారు. ఒక్క వర్కర్కి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు గ్రాడ్యుటీ ఇవ్వలేదు, ఎవరైనా చనిపోతే గ్రాడ్యుటీ ఇవ్వలేదు. ఎందుకు ఈ గ్రాడ్యుటీ ఇస్తున్న ప్రకటన చేయడం, అందుకని వీటన్నిటి పరిష్కరించాలని చెప్పేసి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తాం.